సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచడం, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం. పాలకులం కాదు సేవకులమన్న మాట నిలబెట్టుకుంటున్నాం. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. నెల రోజుల పాలన తృప్తిని, కొత్త అనుభూతినిచ్చిందన్న సీఎం. రాష్ట్రంలో నియంతృత్వపు సంఖ్యలను తెంచి కాంగ్రెస్ వాళ్ళలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ నెల రోజుల పాలన తనకు తృప్తిని, కొత్త అనుభూతినిచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజుల పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. సో నిజంగా కూడా సంఖ్యలు అంటే బానిస సంఖ్యలు కావచ్చు, లేకపోతే ఒత్తిడితో కూడుకున్నటువంటి సంఖ్యలు కావచ్చు, ఇంకా నిర్బంధంతో కూడుకున్నటువంటి సంఖ్యలు కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి ఏవైతే ప్రజలు ఒత్తిడిలో ఉన్నటువంటి ఈ సంఖ్యలను తెంచి పటాపంచలు చేసి ఈరోజు సొంత కార్యకర్త అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సొంత కార్యకర్తల నాయకులే అబ్బా మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాస్తవంగా వాళ్ళ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అలాంటిది పరిపాలనలో కూడా భారీగా స్వేచ్ఛ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎవరికి వారుగా ఏ మంత్రులైనా కానీ స్వేచ్ఛగా నిర్ణయాధికారాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి, ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజలకు దగ్గరగా పనిచేసేటువంటి అవకాశం కనబడుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, లేదంటే ఆర్థిక విధ్వంసం కావచ్చు, ఇవన్నీ లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా ఘనంగా పనిచేస్తూ ఉంది. వాస్తవంగా కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కానీ ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళకు పెద్ద ఎత్తున ఒక సంకటంగా మారినాయి. వాస్తవంగా చెప్పాలంటే సంకటంగా మారి ఈరోజు ఏ నిర్ణయం తీసుకుందామన్నా కానీ బడ్జెట్ ఎక్కడిది అనేటువంటి కోణంలో ఈరోజు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది.